హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో రీసెంట్గా కండక్ట్ చేసిన ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ 2023లో తెలంగాణ స్టేట్లో కండక్ట్ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పేపర్ని అనలైజ్ చేస్తాను. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఎంత డెప్త్గా చదవాలన్న అవగాహన ఉంటే ప్రిపరేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఆ అవగాహన రావాలంటే ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేయాలి. అయితే ముందుగా ఒక విషయం చెప్తా వినండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పేపర్ ఈజీగా ఇచ్చారా, టఫ్గా ఇచ్చారా అని ఆలోచించడానికి ఉండదు. ఎందుకు అంటే టఫ్గా వస్తే రాసిన అందరికీ టఫ్గానే ఉంటుంది, ఈజీగా ఉంటే రాసిన అందరికీ ఈజీగానే ఉంటుంది. ఈజీగా వస్తే కట్ ఆఫ్స్ పెరిగిపోతాయి, అందరూ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతూ వస్తుంది. టఫ్గా ఇస్తే కట్ ఆఫ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు బీఫామ్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, ఈజీగా టఫ్గా వస్తే దాన్ని బట్టి మీ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఇచ్చారా, హార్డ్గా ఇచ్చారా, నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందా, ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కావాల్సింది ఏంటి? మీ కేటగిరీలో, మీ జోన్లో రాసిన వాళ్ళందరికన్నా మీరు బాగా రాస్తే మీకు పోస్ట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? పేపర్ టఫా ఈజీ అని కాదు, మనం ఎలా చేసాం అన్నది ఇంపార్టెంట్. నేను బాగా చేశానా లేదా అనేది ఇంపార్టెంట్. టఫ్గా ఇచ్చినా, ఈజీగా ఇచ్చినా అది సంబంధం లేదు. ఎందుకంటే అందరికీ టఫే, అందరికీ ఈజీనే. మనం ఎలా పెర్ఫామ్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సిలబస్ని ఇస్తారు. సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఆ సిలబస్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్స్ నుంచి ఇన్ని రావాలి అనే బ్లూ ప్రింట్ ఎక్కడా ఉండదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు జీప్యాట్ ఎగ్జామ్ అనుకోండి, జీప్యాట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ టెస్ట్ కాదు. మీరు అది క్వాలిఫై అయితే ఎంఫామ్ సీట్ వస్తుంది, లేదా స్టైఫండ్ వస్తుంది. దానికి ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. బ్లూ ప్రింట్ అంటే ఫార్మస్యూటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నుంచి 38 క్వశ్చన్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ నుంచి 38 క్వశ్చన్స్, ఫార్మకాలజీ నుంచి 28 క్వశ్చన్స్ అని ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఇస్తారు. అంటే ఆ సబ్జెక్ట్స్ నుంచి డెఫినెట్గా అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని. మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా బ్లూ ప్రింట్ ఉండదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, రీసెంట్గా జరిగిన ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో 100కి క్వశ్చన్ పేపర్, 20 నాన్ ఫార్మసీ సబ్జెక్ట్, 80 ఫార్మసీ సబ్జెక్ట్. అయితే ఈ 80 ఫార్మసీ సబ్జెక్ట్ ఉన్న క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ ఫార్మకాలజీ, క్లినికల్ ఫార్మసీ నుండి ఇచ్చేశారు. మరి ఒక సబ్జెక్ట్ నుంచి ఇంతవరకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే, మనకి బ్లూ ప్రింట్ ఉండదు. సిలబస్ నుంచి ఎలా అయినా వాళ్ళు ఇవ్వచ్చు. ఓన్లీ మీకే ఇచ్చారో ఫార్మకాలజీ క్వశ్చన్స్ కాదు, రాసిన అందరికీ ఇదే ప్యాటర్న్. కాబట్టి ఇలాంటి డౌట్స్ రేస్ చేయకండి. అంటే సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ ఇవ్వలేదు, కాగ్నసీ నుంచి ఇవ్వలేదు, జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి ఇవ్వలేదు అంటే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఎక్కడ బ్లూ ప్రింట్ ఉండదు. సిలబస్ ఇస్తారు, సిలబస్ నుంచి ఇవ్వాలి, మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. సో ఈ ఎయిమ్స్ ఫార్మసిస్ట్లో 90% క్వశ్చన్స్ ఫార్మకాలజీ, క్లినికల్ ఫార్మసీ నుండి ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఏంటి? డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫామ్. అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీలో క్లినికల్ ఫార్మసీ ఉండదు కదా అంటే, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు 3 months హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తారు. అందుకని ఆ క్లినికల్ ఫార్మసీ కూడా ఇంక్లూడ్ చేశారు. టఫ్గా వచ్చిందంటే రాసిన అందరికీ టఫ్గానే వచ్చింది. మీరు బెటర్గా చేస్తే మీకు పోస్ట్ వస్తుంది. అదే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ తీసుకోండి. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ April 28న ఎగ్జామ్ జరిగింది. 2 షిఫ్టుల్లో జరిగింది, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్. సో ఓవరాల్గా అనలైజ్ చేస్తే 25 అంటే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది, 70 మార్క్స్ సబ్జెక్ట్, 30 నాన్ ఫార్మసీ. ఈ 70 క్వశ్చన్స్ ఉన్న సబ్జెక్ట్లో 25 క్వశ్చన్స్, యావరేజ్గా 25 క్వశ్చన్స్ ఫార్మకాలజీ నుంచి, ఒక 25 ఫార్మస్యూటిక్స్ నుంచి, ఒక 10 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుండి ఇవ్వడం జరిగింది. అంటే 60 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 70, 60 క్వశ్చన్స్ 3 సబ్జెక్ట్స్ నుండి ఇచ్చేశారు. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, బ్లూ ప్రింట్ ఏమి ఉండదు, ఇన్నే ఇవ్వాలని. వన్ మోర్ థింగ్, నేను ఫార్మకాలజీ అంటే ఫార్మకాలజీ అంటే ఎలీడ్ సబ్జెక్ట్స్ అని అర్థం. అంటే ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ కలిపే ఉంటుంది. అలానే ఫార్మస్యూటిక్స్ అంటే ఫార్మస్యూటిక్స్ అండ్ ఎలీడ్ సబ్జెక్ట్స్ అంటే ఫిజికల్ ఫార్మసీ, బయోఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటిక్స్ ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. సో ఇది అనాలిసిస్. నా 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ విషయంకి వస్తే, అక్కడ కూడా ఫార్మస్యూటిక్స్ ఒక 35 క్వశ్చన్స్, ఫార్మకాలజీ కూడా ఒక 35 క్వశ్చన్స్, జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి ఒక 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, యూనిట్ టు అండర్స్టాండ్, కామన్గా అన్నిట్లో కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్. అవి సరిగ్గా ప్రిపేర్ అవుతూ వెళ్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రాపర్గా చేయగలుగుతాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్పుడు కూడా చాలామంది ఏం కంప్లైంట్ చేశారంటే, జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి చాలా ఎక్కువ ఇచ్చేశారు, ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు, ఇలా అయితే అని అన్నారు. మీ ఒక్కరికే కాదు, అందరికీ ఇలానే ఇచ్చారు పేపర్. మీకు టఫ్ అయితే అందరికీ టఫ్గానే ఉంటాయి. సో ఇచ్చిన వాటిలో బెటర్గా రాసిన వాళ్ళకి పోస్ట్ వస్తుంది. సో ఏ ఎగ్జామినేషన్ కూడా ఇది టఫ్గా ఇచ్చారు, ఈజీగా ఇచ్చారు, లేదా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుండి ఎక్కువ ఇచ్చారు అని అనడానికి ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలానే ఉంటాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మనం చదివిన సబ్జెక్ట్స్లో సరైన అవగాహన రావడం ఇంపార్టెంట్. కాంప్రిహెన్షన్, మీరు చదివిన సబ్జెక్ట్ సరిగ్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్.
ఏ ఎగ్జామినేషన్లో అయినా మీ కాన్సెప్ట్స్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్లో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్స్ అని ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కాల్షియం ఆక్సలేట్, స్ట్రువైట్, సిస్టీన్, ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. కాల్షియం ఆక్సలేట్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి, సిస్టీన్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి, స్ట్రువైట్ వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. క్వశ్చన్ ఏమి అడిగారు? ది మోస్ట్ కామన్ అని అడిగారు. ది మోస్ట్ కామన్ అంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. నౌ అండర్స్టాండ్ దిస్. క్వశ్చన్లో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. చదివేటప్పుడు కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, ఓకే ఏంటి అడుగుతున్నారు అని. అలా అర్థం చేసుకున్న వాళ్ళే ఎగ్జామ్ ప్రాపర్గా చేయగలుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారు. నా స్ట్రాటజీ ఏంటి అంటే, మెటీరియల్స్, నోట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనిచేయవు. ఎందుకంటే మెటీరియల్, మీరు చదివే మెటీరియల్ నుంచో, మీరు చదివే నోట్స్ నుంచో క్వశ్చన్ పేపర్ రాదు, టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి. మరి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవి చదవాలంటే పీసీఎస్ సిలబస్ కాపీ తీసుకోండి, అందులో క్లియర్గా రిఫరెన్స్ బుక్స్ అని మెన్షన్ చేశారు. అన్ని బుక్స్ చదవాలా? చదవలేం. స్టాండర్డ్గా ఒక టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసుకుని అందులోంచి చదవండి. ఇప్పుడు 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ అనాటమీ ఫిజియాలజీలో ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చేశారు. ఆ 20 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ టాటోరా అనే టెక్స్ట్ బుక్ నుండి ఇచ్చారు. లైన్ టు లైన్ టాటోరా టెక్స్ట్ బుక్ నుండి ఇచ్చారు. ఆ బుక్ నుండి ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం నేను మళ్ళీ టాటోరా బుక్ చదువుతాను, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే వస్తాయని చెప్పలేం. ఏంటి ఇంపార్టెంట్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని, పర్టికులర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అందుకే నేను మెజారిటీ వీడియోస్ అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేస్తున్నాను. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పడం కాదు, మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆ రిలేటెడ్ కాన్సెప్ట్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో అండర్స్టాండ్ దిస్ వన్. పేపర్స్ ఎందుకు అనలైజ్ చేశానంటే మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి అని. ఎంత డెప్త్గా చదవాలంటే ఎయిమ్స్, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ డిప్లొమా లెవెల్ అని చెప్తున్నా, పేపర్స్ చాలా టఫ్గా ఇస్తున్నారు. హయ్యర్ లెవెల్లోనే ఇస్తున్నారు. హయ్యర్ లెవెల్లోనే ప్రిపేర్ అయితే క్రాక్ చేయగలుగుతారు. అయితే చెప్తున్నాను కదా, మీరు మీ జోన్లో రాసిన అందరిలో మీరు బెటర్గా పెర్ఫామ్ చేయగలిగితే మీకు పోస్ట్ వస్తుంది. ఎప్పుడు బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాం? మనం బెటర్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదివినప్పుడు. నా ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే కన్సిస్టెంట్ ప్రిపరేషన్. టెక్స్ట్ బుక్ చదవాలి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, కన్సిస్టెంట్గా చదవాలి. మీరు ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరు సక్సీడ్ అని అడగండి, కామన్గా చెప్పేది ఏంటంటే కన్సిస్టెంట్గా చదివామని. మన నరేష్ అనే అబ్బాయికి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో టాప్ చేశాడు. ఆ అబ్బాయి 2023 నుంచి కన్సిస్టెంట్గా చదువుతున్నాడు, ఇప్పుడు టాప్ చేశాడు. సో మీరు కూడా నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేస్తారని కాకుండా ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా చదువుతూ, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, టెక్స్ట్ బుక్స్ నుంచి చదివితే డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. కోచింగ్ క్లాసెస్ యూజ్ అవుతాయి, కానీ అవి కొంతవరకే యూజ్ అవుతాయి. ఫైనలీ మీరు ఎంతవరకు చదివారు, ఎంత అర్థం చేసుకున్నారని దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. సో ఇవి అర్థం చేసుకోండి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. Today is an auspicious day, good day to start preparation. I hope all the tips are useful. All the best.